ఎక్కడ చెప్పారు. అంతేందుకు అసలు రాముడే చెప్పలేదు, ఇంకా ఆయన దాసులు హనుమంతుడు ఎందుకు చెప్తాడు. కానీ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని లేదా పువ్వులో వచ్చిన సువాసనను చూసి దాని విలువను గుర్తించినట్లుగా హనుమంతుల్లో ఉన్నటువంటి గుణగణాలని, ఆయన సామర్థ్యాన్ని బట్టి భక్తులు ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, దైవత్వాన్ని గుర్తించగలిగారు. ఒక పద్యం ఉంటుంది, తేనె తెరల జాడ తేనె టేకలు ఎరుగును, సూరసంబు జాడ భ్రమర మెరుగు, పరమయోగి జాడ భక్తులు ఎరుగు. అలాగే హనుమంతుల్లో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని భక్తులు గుర్తించగలిగారు. కొంతమంది మా దేవుడు నిజదేవుడు నిజదేవుడు టంక్ చేసుకుంటా ఉంటారు, అయినా కూడా మన నమ్మబుద్ధి కాదు, అవునా? అయితే హనుమంతుల్లో ఉన్నటువంటి ఆ గుణగణాలు ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఇప్పుడే పూజ స్వామిజీ చెప్పారు. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పడత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరించినంత మాత్రాన, నిత్యం స్మరిస్తూ ఉంటే బుద్ధి, హనుమంతుడు అంటే భుజబలానికి మాత్రమే ప్రతీక కాదు, ఆయన గొప్ప దార్శనికుడు, బుద్ధి బలం కలిగిన వాడు. రామాయణంలో హనుమంతుడు చేసినటువంటి ప్రతి కార్యం చూడండి, ఎక్కడా కూడా ఫెయిల్ అయ్యింది లేదు, విఫలం అవ్వలేదు. హనుమంతుడు పలానా కార్యం చేయడంలో విఫలమయ్యాడు అని ఎక్కడా ఉండదు. ప్రతి కార్యాన్ని కూడా సునిశిత బుద్ధితో, సూక్ష్మ బుద్ధితో సాధించాడు. అలాంటి బుద్ధి మనకు కూడా కలుగుతుంది హనుమంతుడిని ఆరాధిస్తే. ఇక బలం ఎలాగా, భుజబలం ఉండే ఉంది. అలాగే యశస్సు, హనుమంతుడికి ఉన్నటువంటి కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అరోగం, అజాడ్యం, ఎలాంటి రోగాలు జాడ్యాలు కూడా ఉండవు. వాక్పటుత్వం, హనుమంతుడిని ఆరాధిస్తే మనకి వాక్పటుత్వం వస్తుంది. శ్రీరాముడు రామాయణంలో హనుమంతుడిని మొట్టమొదటిసారిగా కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, హనుమంతుడి గురించి, ఇతను చతుర్వేదాలని అవపోసన పట్టినవాడు, ఎంతసేపు మాట్లాడినా కూడా ఒక్క దోషం కూడా రాలేదు హనుమంతుడి యొక్క ప్రసంగంలో అని చెప్పి లక్ష్మణుడితో చెప్తాడు. కాబట్టి ఇలాంటి విశిష్టమైనటువంటి గుణాలు కలిగిన వాడు మనం హనుమంతుడిని ఆరాధిస్తే అలాంటి లక్షణాలే మనకి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా, నిజదేవుడు నిజదేవుడు అనే వాళ్ళు ఏం చేస్తారు, మా దేవుడికి మహిమ కలుగులు కాక అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఆ దేవుడికి మహిమ లేదు, కలగాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. మీరు ఎప్పుడన్నా హనుమంతుడికి శక్తి కలుగులు కాక అంటారా? ఎందుకంటే ఆయన సుసంపన్నుడు, ఆయన ఉండనే ఉంది. అంటే దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే, అంబానీకి 6 లక్షలు అప్పిస్తాడు అంటారు. అంటే వాళ్ళ దేవుడికి అవి లేవు కాబట్టి మా దేవుడికి శక్తి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగులు కాక వీళ్ళు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు, ఆయనకి లేవు. కాబట్టి మనమేం చేస్తాం, మన దైవాన్ని మనం అర్థిస్తాం, మనం అభ్యర్థిస్తాం, మనం తీసుకుంటాం. ఇలాంటి అల్పబుద్ధులు, అంటే నేను కూడా దరిద్రంలో నుంచి బయటకు వచ్చిన వాడినే కాబట్టి వాళ్ళ ఆ కపట బుద్ధి, అల్పబుద్ధి నాకు తెలుసు. వీళ్ళు ఎక్కువగా హనుమంతుడిని విమర్శిస్తూ ఉంటారు. మీరు కూడా వినేమంటారు, మీరు హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు కదా, మీ పిల్లలకి హనుమంతుడు లాంటి కోపం పుట్టిందనుకోండి, మీరు ఒప్పుకుంటారా? హనుమంతుడు లాంటి మూతి ఉందనుకోండి మీ పిల్లలకి, మీరు సంతోషపడతారా అని అడుగుతూ ఉంటారు. సరే, ఇలాంటి విని మనసు తగిలిపోయింది. తర్వాత నేనేం అడగడం మొదలు పెట్టానంటే, సరేనండి మీరు అడిగేది బాగానే ఉంది, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకుందని నాకు గర్భం వచ్చిందంటే మీరు సంతోషపడతారా అని అడిగారు. మరి అలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే వీడు పొద్దున్నే లేస్తే దైవ దోషం చేయకుండా, మన దేవీ దేవతల దోషం చేయకుండా వీళ్ళకి తెల్లారు. రంగుల సార్ రాణి చేస్తే రసపడి దగ్గర గుంపుడు అన్నట్లుగా ఈ సన్నాసులు దేవుని పెడతామంటే గొర్రెలు అక్కడ చేసి స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటారు. అయితే రామాయణంలో మనం ఒక ముఖ్యమైనటువంటి విశేషాన్ని గుర్తించాలి. ఏంటంటే, రాముణ్ణి అమితంగా ప్రేమించిన వాళ్ళలో హనుమంతుని మించిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారా అంటే, సీతా లక్ష్మణుడు పక్కన పెట్టండి, ఆయన సోదరుడు, ఈయన భార్య, వీళ్ళిద్దరు కాకుండా హనుమంతుడి కంటే ఎక్కువగా రాముడు ఇష్టపడిన క్యారెక్టర్ ఇంకేది లేదు, అవునా? కానీ రాముడు అవతార పరిసమాప్తి చేసే సమయంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ, పశుపక్ష్యాదులు, చర అచర జీవులందరూ కూడా రాముడితో పాటు వెళ్ళిపోయారు, సుగ్రీవుడితో సహా. మీరు లేకుండా మేము ఉండలేమని చెప్పి. కానీ ఒక్క హనుమంతుడు వెళ్ళాల. విభీషణుడు కూడా ఉన్నాడు అనుకోండి, హనుమంతుడు మాత్రం వెళ్ళాల. ఎందుకంటే మరి అంత ప్రేమించిన వాడు రాముడితో పాటు ఎందుకు వెళ్ళలేదు?
రాముడితో పాటు వెళ్ళడం కంటే రాముడు స్థాపించినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఈ భూలోకంలో ఉండిపోయాడు చిరంజీవి. ఒక త్రేతాయుగంలోనే కాదు, కలియుగంలో కూడా జరిగేటటువంటి రామరావణ యుద్ధంలో రామభక్తులను గెలిపించడానికి ఆయన చిరంజీవిగా చిరస్థాయిగా ఇక్కడే ఉన్నాడు. కలియుగంలో రామరావణ యుద్ధం అంటే మీరు అనుకోవచ్చు, ఎందుకు జరగట్లేదు? అయోధ్యలో జరిగిందే లేదా రామరావణ యుద్ధం? ఆ రోజు సీతమ్మ వారిని ఎలా అయితే అన్యాయంగా అక్రమంగా అపహరించుకుపోతే యుద్ధం చేసి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చారో, అలాగే రామ జన్మభూమిలో శ్రీరాములు వారు జన్మించినటువంటి ప్రదేశాన్ని అక్రమంగా ఆక్రమించి కబ్జా చేస్తే రామభక్తులు 500 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సీతమ్మ వారిని తిరిగి తీసుకొచ్చినట్లుగా మళ్ళీ రామ జన్మభూమిలో బాలరాముడిని ప్రతిష్ఠించుకోగలిగారు. మరి ఈ రామరావణ యుద్ధంలో రామభక్తులందరికీ సహాయం చేసినారు, వెన్నుదండగా తెలిసింది ఎవరు? హనుమంతుడే. హనుమంతుల వారి శక్తే. ఈ రోజు కూడా ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఈ రోజే ఉదయం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరు చూసే సోషల్ మీడియా మొత్తం టీవీ ఛానల్స్ అంతా రచ్చరచ్చయింది. ఒక పాస్టర్ చనిపోయాడు, అవునా? తెలిసిన వాళ్ళు చేతున్నా సరే. ఆ పాస్టర్ ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు.